హాయ్ అండి, వెల్కమ్ మై టు ఛానల్ పావని లైఫ్ స్టైల్. ఈరోజు నేను రాగి పిండి జొన్న పిండి కాంబినేషన్లో ఉండలైతే చేశాను. ఇందులో చాలా విటమిన్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి. చాలా హెల్తీ అండ్ టేస్టీ ఉండలండి. ఏ విధంగా చేశానో ఒకసారి చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు జొన్న పిండి తీసుకున్నాను. తర్వాత 1 కప్పు రాగి పిండిని తీసుకున్నాను. ఇప్పుడు రెండింటిని కలుపుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత హాట్ వాటర్ తీసుకోవాలండి. హాట్ వాటర్ తీసుకోవడం వల్ల పిండి అనేది చాలా మెత్తగా అవుతుంది. హాట్ వాటర్ తీసుకున్నాను. డైరెక్ట్గా హ్యాండ్స్తో కలపద్దు. హ్యాండ్స్కి గ్లౌజెస్ వేసుకొని కలుపుకోవాలి, లేకపోతే హ్యాండ్స్ కాలుతాయి. నేనైతే స్పూన్తో కలుపుకుంటాను. ఇంకా కొన్ని వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను. ఒకటేసారి చాలా వాటర్ యాడ్ చేయకండి, కొన్ని కొన్ని వేసుకొని కలుపుకోండి. చూసారు కదా, మొత్తం మిక్స్ అయిపోతుంది. మొత్తం ఇలా కలిపి పెట్టుకొని పిండి మొత్తం మంచిగా కలవాలి. అట్లా కలిస్తేనే మనకి రోటీ అనేది మంచిగా సాఫ్ట్గా వస్తుంది. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని చపాతీకి అయితే ఏ విధంగా మనం ముద్దలు చేసుకుంటామో అదే సైజులో చేసుకొని పెట్టుకోవాలి. ప్లీజ్ అండి, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు చేసుకున్న ముద్దలు ఉన్నాయి కదండి, పిండి ముద్దలు, వాటిని పెనం మీద ఈ విధంగా ఒత్తుకోవాలి. చేతికి అంటుకోకుండా ఉండడానికి చేతికి కొన్ని వాటరు అంటించుకొని ఇలా రౌండ్గా ఒత్తుకోవాలి. ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి. పైన నెయ్యితో కాల్చుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి, స్మెల్ కూడా మంచిగా వస్తుంది. కాలిన తర్వాత టర్న్ చేసుకోవాలి. బాగా కాలనీయవద్దు. మళ్ళీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. చూసారు కదా, కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగానే అన్ని రోటీలను ఈ విధంగానే చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ బౌల్ తీసుకొని రోటీలన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా చేసి వేస్తున్నాను. ఈ విధంగా చేసుకొని చూసారు కదండి, పైన చూపించిన విధంగా అన్ని రోటీలను చిన్న చిన్నగా చేసుకొని మిక్సీ బౌల్లో వేసుకున్నాను. మిక్సీ బౌల్లో వేసుకొని వీటిని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. పిండిలాగా అవుతుంది. పిండిలాగా చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మెత్తని పిండిలాగా అవుతుంది. మనం ముద్ద చేసుకోవడానికి కూడా చాలా స్మూత్గా ఉంటుంది, మంచిగా వస్తుంది ముద్ద పిసుకుతా అంటే. ఇప్పుడు ఇందులోకి మనం 1 కప్పు బెల్లం తీసుకుంటున్నాం. మీరు ఎక్కువ స్వీట్ తింటే ఎక్కువ తీసుకోండి. నేనైతే 1 కప్ తీసుకున్నాను. ఇందులోకి 3 ఇలాచీలను వేసాను. ఇప్పుడు వీటిని కూడా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మొత్తం మిక్సీ బౌల్లో తీసుకున్నాం కదండి, ఇప్పుడు దీనిని కూడా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసి పెట్టుకుంటే ఇలా ఉంటుంది. బెల్లం వేసాం కదండి,
పౌడర్లోకి ఇలా అయిపోతుంది. దానిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. బౌల్లోకి తీసుకొని మొత్తం కలిపేసుకోవాలన్నట్టు. చూసారు కదండి, ఈ విధంగా బౌల్లోకి తీసుకోవాలి. బెల్లం, రోటీలు మొత్తం ఇలా మిక్స్ అయిపోయినాయండి. ఇందులో మనం బెల్లం వేసాము, రోటీల పౌడరు, ఇలాచీ మొత్తం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు నేనైతే వేరొక మిక్స్ గిన్నెలో 1 కప్పు బాదామును జీడిపప్పును తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ వేయించిన నువ్వులను తీసుకున్నాను. వీటిని కూడా మనం మిక్స్ చేయాలి. మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి, కొంచెం కచ్చా పెచ్చా పట్టుకోవాలి, బాగా పిండిలా పట్టుకోవద్దు. వాటిని కూడా ఇందులో కలుపుకోవాలి. కొంచెం అంతా నెయ్యి వేసాను. నెయ్యి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. మొత్తం కలుపుకొని అందులో బెల్లం, రోటీలను పౌడర్ లాగా చేసాం కదండి, అది, ఇలాచి, జీడిపప్పు, బాదం, నువ్వులను మిక్స్ చేసాం కదండి, అవి వేసాం కదా, మొత్తం కలిసిపోవాలి. ఈ విధంగా ఉండలు చేసుకోవాలి. స్పాంజ్ లాగా ఉంటుందండి ఉండలు. తింటే కూడా చాలా హెల్తీ అండ్ టేస్టీగా, చాలా హెల్తీగా కూడా ఉంటాయి. ఎన్నో విటమిన్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి ఇందులో. చాలా మంచిది, ఎదిగే పిల్లలకి చాలా మంచిదండి. బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మీ ఇంట్లో కూడా చేసి పిల్లలకు పెట్టండి. చాలా హెల్తీ అండ్ టేస్టీ ఉండాలండి ఇవి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. మొత్తం అంత పిండిని ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదండి, బెల్లాన్ని అనకం పట్టకుండానే మనం ఉండలు అనేది రెడీ చేసాం. మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో విటమిన్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఉన్న ఉండాలండి ఇవి. ట్రై చేయండి.